హాయ్ అండి. బీరకాయతోనే కాదు, బీరకాయ పైనున్న తొక్కుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని, బాండీ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేసుకొని, జీలకర్రతో సహా మొత్తంగా అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాత్రం లోపల దాకా బాగా ఏగి ఫ్రై అవుతాయి. లేదు అని అంటే కనుక పైన మాత్రమే ఫ్రై అయ్యి లోపల అంతా మాడిపోతాయి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తోలు తీసి పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని, తర్వాత టమాటాలు కూడా 4 వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న దాన్ని వేసుకొని నెక్స్ట్ ఏమో టమాటాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో కనుక కలుపుకొని తింటే మహా టేస్ట్ భలే టేస్ట్గా ఉంటుందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.